హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో కార్తీక మాసం వచ్చేసింది. అందరూ కూడా బిజీగా ఉంటారనమాట. యాక్చువల్గా కార్తీక మాసం అనగానే అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేవటం, తులసి కోట చుట్టూ దీపాలు పెట్టడం, పూజ చేయటం, శివుడికి పూజ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇన్ని సిచ్యువేషన్లో అసలు కార్తీక మాసం ఎందుకు అంత ప్రత్యేకతమైనది ఎవరికైనా తెలుసా? అంటే నాకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలీదు, జస్ట్ కొన్ని తెలుసు. సో నేను మీకు చెప్తాను ఈరోజు. యాక్చువల్గా ఏంటి అంటే, ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. వచ్చేసా. యాక్చువల్గా కార్తీక మాసంలో ఏంటి అంటే, ఎస్పెషల్లీ బ్రహ్మ ముహూర్తంలో మనం పొద్దున్నే లేసేసి ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం ఆ తులసి కోటకి దీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి మన పురాణాలు అయితే చెప్తున్నాయి. ఎస్పెషల్లీ ఎందుకు అంటే, తులసి కోటకే ఎందుకు దీపం పెడతారు అంటే, తులసి కోట అనేది, ఆ తులసీదేవి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనదన్నమాట. సో మనం ఆ తులసీదేవికి ఎప్పుడైతే దీపం పెడతామో విష్ణుమూర్తిని ఆరాధించినంత కింద వస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో సో బ్రహ్మముహూర్తంలో లేచి ఆ తులసి కోట చుట్టూ దీపం పెట్టేసి మనం పూజించడం వల్ల మనకి ఆరోగ్యం, ఆధ్యాత్మికం అన్నీ వస్తాయని చెప్పేసి మన పురాణాలు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకేంటంటే, ఉసిరి చెట్టుకు కూడా పూజ చేస్తామన్నమాట. సో ఉసిరి చెట్టు అంటే ఆమ్లా ట్రీ, అదేంటంటే చాలా దివ్య ఔషధాలు ఉన్నటువంటిది అనమాట. సో తులసి చెట్టు ఎస్పెషల్లీ కార్తీక మాసంలో ఉసిరి ద్వాదశి అని వస్తుంది. సో ఆ ద్వాదశి రోజు మనం ఆ తులసి మొక్కతో పాటు ఉసిరి చెట్టుకు కూడా దీపాలు, ఉసిరి చెట్టుని పూజించి దాని చుట్టూ దీపాలు పెట్టి దాని కింద తులసి మాతని పూజిస్తే సకల కుటుంబము, ఐశ్వర్యము, ఆరోగ్యం అన్నీ లభిస్తాయని మనకైతే పురాణాలు చెప్తున్నాయి. ఎస్పెషల్లీ ఏంటి అంటే, తులసి మొక్కలో మనం విష్ణుమూర్తిని చూసుకుంటే ఉసిరి చెట్టులో లక్ష్మీదేవిని చూసుకుంటామన్నమాట. సో దీని ప్రకారం లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఇద్దరిని ఆరాధిస్తున్నట్లు అవుతుంది. ఆ ఉద్దేశంతో మనకి కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో తులసి మొక్కతో పాటు ఉసిరి ద్వాదశి రోజు మనం ఉసిరి మొక్కని కూడా పూజిస్తామన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే, మన కుటుంబం హ్యాపీగా ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయని చెప్పేసి అంటారు. ఏది కూడా ఊరికే చెప్పరండి. ఆ చీకట్లో దీపం పెట్టడం వల్ల మన జీవితంలో కూడా అలా వెలుగులు వస్తాయని కూడా అంటారు. సో ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్లో మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చెప్పలేదు, అన్నీ కూడా మనకి మంచి జరగడానికే, మంచిగా ఉండడానికే చెప్తారు. సో చాలామంది నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది కూడా అన్నీ నమ్ముతున్నారు. సో దేవుళ్ళని పూజ చేయటం కానించి చాలా మారిపోయిందండి. ఒకప్పుడు ఒక ఫస్ట్ స్టార్టింగ్లోనేమో దేవుడు అంటే చాలా నమ్మకం, చాలా ఇదిగా ఉండేది. బట్ మధ్యలో వచ్చిన తర్వాతకి కొంచెం తగ్గిపోయింది జనాలకి. బట్ ఇప్పుడు మాత్రం ఈ ప్రజెంట్ అయితే మాత్రం దేవుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి, దైవం, నిజంగా అండి చాలా అంటే చాలా. అంటే ఇది నా అభిప్రాయం, నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు. నేను కామన్గా నా అభిప్రాయం నేనైతే షేర్ చేసుకుంటున్నాను అంతే, అంతకు మించి ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేనే. ఒక పర్టికులర్ టైంలో నేను కూడా ఒక సిచ్యువేషన్లో దేవుడు ఉన్నాడు, సరే జస్ట్ దండం పెట్టుకోవటం అలా చేసేదాన్ని. బట్ తర్వాతకి ఏవైతే ఇన్సిడెంట్స్ అనేవి నా లైఫ్లో జరిగాయో వాటి వల్ల నిజంగా దేవుణ్ణి అయితే నేను నా లైఫ్ని మొత్తం అంటే నా జీవితానికి ఒక గమ్యాన్ని చూపించేది, నేను ఎప్పుడైనా బ్లైండ్గా ఉన్నప్పుడు నాకు ఒక దారిని చూపించేది మాత్రం ఆ దేవుడే అని నేను నమ్ముతాను. నిజంగా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రతి విషయంలో నేనైతే ఆ దేవుడికి చెప్తాను, అడుగుతాను, మాట్లాడతాను, నేను సలహా తీసుకుంటాను. టు బి ఫ్రాంక్, అది తీసుకున్న వెంటనే అంటే దేవుణ్ణి నేను సలహా అడుగుతాను. అది తనే నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో, ఎవరో ఒకరి ద్వారా అయితే నాకు ఆ సలహానైతే ఇస్తాడు. నేనైతే దాన్ని బాగా నమ్ముతాను నిజంగా. సో కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. అందరూ కూడా చాలా 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 హడావుడిగా ఉంటారు, ఆ విషయం తెలిసిందే.
బట్ యాక్చువల్గా అయితే ఎర్లీ మార్నింగే చేయాలి నేను కూడా. బట్ కాస్త హెల్త్ బాగలేదు, కొంచెం జ్వరంగా ఉంది అండ్ కాస్త ఆ, జలుబు. ఇక కార్తీక మాసం అంటే తెలిసిందే కదా, ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్స్. సో దాని ఎఫెక్ట్ వల్ల కాస్త హెల్త్ అయితే బాగోలేదు. సో అందుకని వాళ్ళ కొంచెం లేట్ అయింది. బట్ హీ అండర్స్టాండ్, దేవుడు అర్థం చేసుకుంటాడు. మనం బాధపడుకుంటూ ఎప్పుడు మీరు చేయొద్దు చేయాలి అని ఎప్పుడు అనడు దేవుడు కూడా. సో ఆయన అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి. సో మంచిగా ఉంటే నేను అస్సలు ఆగనని తెలుసు. సో అదండి, నేను కూడా ఇంక ఇప్పుడు పూజ చేసుకోవాలి. ఏంటి పూజ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నావు అని అస్సలు అనుకోకండి, జస్ట్ నేను అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు నేను పూజ చేసుకోవాలి. బాయ్.